ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీపై, ముఖ్యంగా తన అన్న వైఎస్ జగన్పై విమర్శల దాడిని మరింత పెంచారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ వైఎస్ జగన్ పరిపాలనా తీరును పందికొక్కుల ధోరణితో పోల్చటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు తమ 5 ఏళ్ల పాలనలో ప్రజాధనాన్ని, ఆస్తులను కొల్లగొట్టారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకు తిన్నారు. 5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్రపోయారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు అని వైసీపీ నాయకులపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు మిర్చి యార్డ్ రైతుల కష్టాలను తామే వెలుగులోకి తెచ్చామన్న ఆమె ఇప్పుడు తీరిగ్గా వైసీపీ స్పందించిందని, అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఏదో నమ్మించాలని చూస్తోందన్నారు. ఇక బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్కు విధానం లేదని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. బీజేపీతో తెరచాటు ఒప్పందం చేసుకున్నది వైసీపీనే అని ఆమె పేర్కొన్నారు. ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయటం స్పష్టమైన తీర్పు కాదా అని, అయినా బుద్ధి మారలేదన్నారు. మొత్తానికి వైఎస్ షర్మిల వైసీపీపై దాడిని మరింత పెంచటం, బీజేపీ వైసీపీ సంబంధాలను ప్రస్తావించటం ప్రజల్లో కాంగ్రెస్ మద్దతును పెంచేందుకు చేసే ప్రయత్నంగా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.